అసలు మనం ఏమన్నా కట్టుకుంటే బ్యాంకులు స్వాధీనం చేసుకుంటే బ్యాంకులు వేలాలు వేస్తాయి. వేలం అనేది ఇప్పుడు నా ఆస్తి నేను అమ్ముకోవడానికి అయితే వేలం వేయను కదా, నేను ఒక అప్పు తీసుకొని అప్పు అట్లా ఇప్పుడు మనమైనా సరే ఒకేసారి అమ్ముకోవచ్చు. అమ్ముకోవడము అట్లా కాకుండా నాది బల్క్ అమౌంట్ ఒక అందరూ రాలేరు కాబట్టి ఇప్పుడు ఒక 10 కోట్లు 15 ఇప్పుడు 10 కోట్లు అంతది కొనేవాడు ఎవడు రావట్లేదు అంటే నేను అనేది యాజమాన్యం వేలం వేస్తుందా, అంతే. తన భూములు తాను వేలం వేయచ్చా? అగ్రిగోల్డ్ వేయదు. ఎవరేసారు అనేది నేను అడుగుతుంది అదే. అసలు ఎవరేసారు వాళ్ళు చెప్పాలి కదా. జోగి రమేష్ నోరు మీద పట్ల అది నా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయంటాడు, అర్థమయ్యేలా చెప్పడు. ఇప్పుడు ఫస్ట్ కొనలేదన్నాడు అంటే అసైన్ ఇదే దాని పేరు ఏంటి, అటాచ్ తర్వాత వేలంలో కొన్నాం అంటాడు. వేలం వేసింది ఎవరు, కొన్నది ఎవరు, ఎందుకు కొన్నారు, వేలం వేస్తే కొనటం తప్పు కాదు, అదేదో చూపించమనండి. ఈడీ అయితే వేలం వేయదు కదా, అగ్రిగోల్డ్ ఏది అగ్రిగోల్డ్ తమ అప్పుల గురించి వేయాలి. అగ్రిగోల్డ్ ఈడీ అటాచ్లో ఉన్నప్పుడు అది వేయడానికి వీల్లేదు. కాబట్టి ఎవరు వేశారు అది తేలాలి. రాజకీయ కోణంలో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఒక తలనొప్ప. ఇప్పుడు వరుసగా విజయసాయి రెడ్డి గారి వ్యవహారం, మొన్న దువ్వాడ సీని వ్యవహారం, ఈ జోగి రమేష్ ఓడిపోయిన తర్వాత ఒక తలనొప్పి అంటే ఈ సైడ్ వ్యవహారాలు పరువు తీస్తున్నాయని చేసుకున్నోడికి చేసుకున్నంత కర్మ అంటారు. ఇదివరకు తెలుగుదేశం వాళ్ళని మనం ఏడిపించాం, ఇప్పుడు మనల్ని ఏడిపిస్తారు వాళ్ళు, అంతే. ఇప్పుడు నువ్వు వాళ్ళని గిల్లావు, అదే పొట్టలో పేయలేడితే కొట్టనా అంటారు కదా, వాళ్ళు వీళ్ళు కొడుతున్నారు అంతే. ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి వెళ్తే గిల్లించుకోవాలి ఇంకా అంతే 2 నెలలు.